మొన్న జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ 2047కి ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక నంబర్ 1 అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలంటే దాంట్లో గ్రామీణ ప్రాంతాలు అంటే రూరల్ ఎకనామీ యొక్క పాత్ర చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా డెవలప్ కాకపోతే దేశం కూడా మనం అనుకున్న లక్ష్యం నెరవేరదనే ఉద్దేశంతో ఒక విప్లవాత్మకమైన కొత్త బిల్లును తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు ద్వారా గతంలో ఏదైతే మన్రేగా అని ఉండేనో దాన్ని ఇప్పుడు కొత్త బిల్లు అంటే అనేక సవరణలు చేసిండ్రు. ఈ బిల్లులో చేసి కొత్త బిల్లు విబిజీ రామ్జీ అనే బిల్లుని పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. మొట్టమొదట వాళ్ళు అనేది ఏంటంటే దీని పేరు మార్చిండ్రు అని అంటారు. గతంలో ఈ బిల్లు పేరు నెహ్రూ రోజ్గార్ యోజన అని ఉండే ఈ స్కీమ్ పేరు. దాన్ని నెహ్రూ రోజ్గార్ యోజన నుంచి మన్రేగాగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ రోజ్గార్ యోజన కంటే ముందు ఈ స్కీమ్ పేరు ఫుడ్ బిల్ అని ఉండేది. అంటే పనికి ఆహార పథకం. అంటే మనం చూసుకుంటే స్వాతంత్రం వచ్చినాక ఈ స్కీమ్ యొక్క పేర్లు అనేక సందర్భాలలో మార్చడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మార్చింది ఏంది? ఈ పేరు ఏంటిది? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్. ఇందులో అర్థం కానిది ఏముంది? గ్యారంటీ అంటే పని గ్యారంటీ, రోజ్గార్ అంటే అందరికి అర్థమైంది, ఆజీవిక అంటే ఏంటిది? ఏదైతే దీని మీద పేద ప్రజలు పనికి ఆహార పథక ప్రజలు ఎవరైతే దీని మీద ఆధారపడ్డారో ఆజీవిక మిషన్ ఇది దీని పేరు. గ్రామీణ ప్రాంతాలు కనుక చివరికి గ్రామీణ అని పెట్టారు. మొదలున్న జీ గ్యారంటీ, మధ్యలో రూరల్ అండ్ ఆజీవిక మిషన్, లాస్ట్కి గ్రామీణ. ఇది ఈ బిల్లు యొక్క పూర్తి పేరు. అయితే ఈ పేర్ల రాముని పేరు వస్తే మరి కాంగ్రెస్ వాళ్ళకి ఏం అభ్యంతరమో మాకు అర్థం కాదు. మేమైతే సంతోషపడతాను రాముడు మాకు అన్నిట్లల్లో వస్తాడని. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇలా రాముని పేరు వచ్చేసరికి ఇవాళ వాళ్ళకు మైనారిటీ ఓట్లు పోతాయనే భయంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నారు. ఒకటి పేరు. రెండోది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే ఈ పని ఇప్పుడు ఎట్లున్నదంటే ఇది ఒకటి 100 రోజులు అన్న దగ్గర 100 రోజులు ఎక్కడ అయితలేదు. సగం 50 రోజులు ఇంత మట్టి ఎత్తిపోతారు, ఇంత చెరువులు ఏదో పని చేస్తానమని చెప్తారు, లెక్కలు రాసుకుంటారు, గవర్నమెంట్ నుంచి పైసలు తీసుకుంటారు. దీనికి ఒక ప్రాపర్ అకౌంటబిలిటీ అనేది లేదు. ఏ పని మీద ఎంత ఖర్చు అయింది, నిజంగా గిన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, మరి దీంతో ఏమైనా ఉపయోగం ఉన్నదా అనేది ఆలోచన లేదు. ఇది కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కమిషన్లు ఒక అవినీతికి ఒక పెద్ద దందాగా మారింది ఈ మన్రేగా పథకం. అందుకనే దీంట్లో అనేక సవరణలు తెచ్చారు. ఇప్పుడు తెచ్చిన సవరణ ఏంటిది? మొదటి సవరణ 100 రోజులది 125 రోజులు చేశారు. నిజంగా కూడా ఒక కుటుంబానికి 100 రోజుల పని జరిగితే ఆ కుటుంబానికి 30,700 రూపాయలు ఈ బిల్లు ద్వారా వస్తుంది. ఇప్పుడు ఇంకా 25% పెరిగింది. అంటే ఇప్పుడు 37,000 రూపాయలు ఆ కుటుంబానికి వస్తుంది. అంటే కుటుంబం యొక్క ఆదాయం, పేద కుటుంబం యొక్క ఆదాయము కరెక్ట్గా చేస్తే ఈ బిల్లు ద్వారా ఇంకా 25% పెరుగుతుంది. రెండోది, ఇంతకుముందు పని ఏ పని చేయాలి ఎట్లా చేయాలనేది ఏదో కలెక్టర్ ఆఫీస్ నుంచి పోతుండే, దానికి ఒక సరి అయిన ప్లానింగ్ లేకుండే. అందుకని ఇప్పుడు కొత్తగా ఏం చేసిర్రు, దీన్ని మొత్తం ఏ పని చేయాలి, ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి, ఎటువంటి పని చేస్తే గ్రామానికి ఉపయోగపడుతుంది, చెరువుల మట్టి తీస్తే ఉపయోగమా, లేదా రోడ్లు వేస్తే ఉపయోగం ఉంటుందా, స్కూల్ కడితే ఉపయోగం ఉంటుందా, ఎటువంటి పని చేస్తే ఉపయోగం ఉంటుంది అనేది దీని పూర్తి స్వేచ్ఛను గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ గ్రామ సభలో నిర్ణయం చేసిన దాన్ని బట్టి ఏ పనికి దరఖాస్తు తీసుకోవాలనే దాన్ని బట్టి ఎవరికి జాబ్ కార్డులు ఇవ్వాలి, ఏ కుటుంబానికి ఇవ్వాలనేది కూడా మొత్తం పూర్తి నిర్ణయాలు తీసుకునేది గ్రామ పంచాయతీ గ్రామ సభ. అంటే దీని ద్వారా ఏదో కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు స్వేచ్ఛనిచ్చారు. ఆ గ్రామంలో ఏ పని మీద ఖర్చు పెడితే బాగుంటుంది అనేది గ్రామ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. మూడోది,
గతంలో పని చేస్తే ఈ పనికి పైసలు వచ్చేటివి కావు, కూలి పైసలు వచ్చేటివి కావు. మనకందరికి తెలుసు. చాలా రోజుల తర్వాత వస్తుండే, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత. ఇప్పుడు ఈ బిల్లు ద్వారా వారం రోజుల్లోనే వాళ్ళకు కూలి వస్తుంది. అంటే దీని ద్వారా పేద ప్రజలు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి పైసలు వెంటనే వస్తే వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టుకోగలుగుతారు, వాళ్ళ కుటుంబ అవసరాలకి ఇది ఉపయోగపడుతుంది. ఇది 3వ పెద్ద మార్పు. 4వది వ్యవసాయానికి, అంటే నాట్లు వేసే టైంలో కావచ్చు, కోతల సమయంలో కావచ్చు, 60 రోజులు మాత్రము ఈ పనికి విరామం ఇవ్వబడింది. ఎందుకంటే అప్పుడు వ్యవసాయ పనులకు కూలీలు దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారని కేవలం 60 రోజులకు విరామం ఇవ్వడం వల్ల దీని ద్వారా రైతులు లబ్ధి పొందుతారు. ఇట్లా అనేక విషయాలను ఈ బిల్లులో చేర్చారు. అది కాకుండా ఈ బిల్లులో మరి ఫ్రాడ్ జరుగుతుందా? ఆధార్ కార్డు ద్వారా బయోమెట్రిక్లు పెట్టి దానికి ఒక ప్రాపర్ సోషల్ ఆడిటింగ్ చేసి, ఎందుకంటే బీహార్, ఉత్తరప్రదేశ్ అనేక రాష్ట్రాలలో వేల కోట్ల రూపాయలు ఈ స్కీమ్ ద్వారా దుర్వినియోగానికి అక్కడున్న స్థానిక నాయకులు పాల్పడ్డారు. అటువంటిది జరగకుండా నిజమైన పేద ప్రజలకు, పేద కుటుంబాలకు అందడానికి బయోమెట్రిక్ ద్వారా ఆధార్ కార్డుని లింక్ చేసి ఎవరైతే నిజంగా అర్హులైన కుటుంబాలు ఉన్నాయో గ్రామ పంచాయతీ డిసైడ్ చేసినట్టు వాళ్లకు మాత్రమే ఈ స్కీమ్ ద్వారా పని ఇవ్వబడుతుంది. ఇట్లా అనేక మార్పులు తీసుకొచ్చారు ఈ చట్టంలో. ఇవన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేయాలి, రూరల్ ఎకనామీని డెవలప్ చేయాలి. మనము ఏదైతే 2047లో ఏదైతే లక్ష్యం ఉన్నదో మనకు వికసిత్ భారత్, ఆ లక్ష్యం కొరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన ఈ చారిత్రాత్మకమైన బిల్లుని మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతించాలి. దీనికి ఎటువంటి అపోహలకు గురి కావద్దు. రైతులను, కార్మికులను, పేద ప్రజలను, కూలీలందరినీ కూడా కోరుతున్నాం. మీ ఆదాయం పెరుగుతుంది, మీకు ఇంకెక్కువ రోజులు పని వస్తుంది, మీరు చేసిన కష్టానికి మీకు కూలీ డబ్బులు వెంటనే వస్తాయి, గ్రామ స్థాయిలోనే నిర్ణయం తీసుకోబడుతుంది. ఏ పని చేయాలి, ఎవరు పని చేయాలి, ఇవన్నీ హక్కులు కూడా గ్రామ సభకే ఉంటాయి. కనుక కాంగ్రెస్ పార్టీ ఇలా ఈ కమిషన్లు కొడటానికి వాళ్ళకు ఇదొక మంచి స్కీమ్ ఉండే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులకు డబ్బులు సంపాదించడానికి ఈ స్కీమ్ ఇక పనికిరాదనే భయాందోళనతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద కుటుంబాల యొక్క ఆదాయం పెరుగుతుంది, గ్రామంలో అనేక కొత్త కొత్త పనులు చేపట్టచ్చు, గ్రామాన్ని డెవలప్ చేయొచ్చు. గ్రామం డెవలప్ అయితే మన జిల్లా డెవలప్ అవుతుంది, మన జిల్లా డెవలప్ అయితే తెలంగాణ అభివృద్ధి అవుతుంది, మన రాష్ట్రం డెవలప్ అయితే మనం అనుకున్న వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుతాం. కనుక ఎటువంటి అపోహలకు దూరంగా, ఎటువంటి అపోహలు నమ్మొద్దని నేను మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను.